నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అశ్వమేధిక పర్వం 1వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఈ విధంగా బోధిస్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, ధృతరాష్ట్రుడు భీష్ముడికి జలతర్పణం చేశాడు. తర్వాత ధర్మరాజు ఆయనను ముందుంచుకొని నీటి నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన యొక్క ఇంద్రియాలన్నీ కలత చెందాయి, దుఃఖించాయి. అప్పుడు ధర్మరాజు ఎంతో దుఃఖిస్తూ గంగా తీరన బోయవాడి దెబ్బలు తిన్న ఏనుగులాగా పడిపోసాగాడు. అది కృష్ణుడు గమనించి వెంటనే భీముడిని పట్టుకోమన్నాడు. భీముడు వేగంగా కదిలి ధర్మరాజును పట్టుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఎందుకు ఇంత దిగులు? విడిచిపెట్టు, జరగవలసింది జరిగింది కదా అన్నాడు. అయినా ధర్మరాజు నేల మీద పడి బాధపడ్డాడు. మాటిమాటికి నిట్టూర్చాడు. ఆ ధర్మరాజును రాజులందరూ చూశారు. ఇలా దీనంగానూ ఉత్సాహం కోల్పోయిన ధర్మరాజును చూసి పాండవులు ఎంతో దుఃఖిస్తూ ఆయన వద్దకు వచ్చి కూర్చున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు పుత్రశోకంతో బాధపడుతూ ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, లే, పైకి లే, ఇక చేయవలసింది చెయ్యి. ఓ కుంతీ కుమారా, నువ్వు క్షత్రియ ధర్మంతోనే ఈ భూమిని జయించావు, ధర్మంగానే నడుచుకున్నావు. కనుక నీ సోదరులు మిత్రులతో కలిసి ఇష్టమైన భోగాలను అనుభవించు. ఇక నువ్వు దుఃఖించాల్సిన పని లేదు. ఏడవలసింది మేము. ఎందుకంటే మాకు 100 పుత్రులు కలలో వచ్చిన ధనంలాగా లభించారు. వారిని మేము పోగొట్టుకున్నాం. విదురుడు దివ్యదృష్టి కలవాడు, ధర్మాత్ముడు. అతడు నాతో ఇలా అన్నాడు, ఓ రాజా, దుర్యోధనుడి అపరాధం వల్ల నీ వంశం తప్పకుండా నశిస్తుంది. అందుచేత నీ వంశానికి మేలు కలగాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా చెయ్యి. దుష్ట స్వభావం గల దుర్యోధనుని వధించు అని ఎప్పుడో చెప్పాడు. అలాగే చాలా మంచి మాటలు కూడా చెప్పాడు. ఓ ధర్మరాజా, విదురుడు ముందు చూపుతో చెబుతూ ఉంటే నేనే వినలేదు. ఎందుకంటే పాపాత్ముడైన నా కొడుకు దుర్యోధనుడి మాటే నేను ఎప్పుడు విన్నా కదా. విదురుడు మాట వినలేదు, నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నేను పాపాత్ముడిని. నాకు విదురుడు చెప్తున్నాడంటే వీడు కావలసిగా చెప్తున్నాడు అనుకున్నా. వీడు పాపాత్ముడు అనుకున్నాను, కానీ నేనే అనుకోలే. కానీ నేనే పాపాత్ముడిని. అతడిని అనుసరించాను. నా బుద్ధి వ్యర్థమైంది. నా పుత్రుడిని అనుసరించా. దానికి తగిన ఫలితంగా నాకిప్పుడు మహా దుఃఖం పొందాను. శోక సముద్రంలో మునిగాను. ఓ ధర్మరాజా, ఇప్పుడు మమ్మల్ని గమనించు. మేము ముసలివారం, దుఃఖిస్తూ ఉన్నాం. నీ పెద్ద తండ్రి అయిన నన్ను, నీ పెద్దమ్మను కనిపెట్టుకొని ఉండు. మమ్మల్ని బాగా చూసుకో. నువ్వు దుఃఖించవలసిన విషయం ఏదీ కూడా నాకు కనిపించడం లేదు, కనుక దుఃఖించుకో అని చెప్పాడు ధృతరాష్ట్రుడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ధర్మరాజును ఓదార్చగా ధర్మరాజు మౌనం వహించాడు. అప్పుడు మేధావి అయిన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, మానవుడు మరణించిన తన వారి కోసం మనసులో ఎక్కువగా దుఃఖించకూడదు. దుఃఖిస్తే అది అంతకుముందు మరణించిన పూర్వ పితామహులకు ఎంతో బాధ కలిగిస్తుంది. అందుకని పోయిన వాళ్ళను ఊరికే వాళ్ళని గురించి దుఃఖించకూడదు. చాలామంది దుఃఖపడుతూనే ఉంటారు. అది వాళ్ళకే కాక పితామహులు కూడా వాళ్లకు దుఃఖం కలిగి వాపసు వస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క రోజు దుఃఖానికి ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని అది చెప్పడానికి అందరికీ అదే చెప్తాను, దుఃఖించొద్దండి. పితృదేవతలందరూ కూడా వాళ్ళు కింది లోకానికి వెళుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు పెద్ద పెద్ద దక్షిణాలతో నానా రకాలైన యజ్ఞాలను చెయ్యి. యజ్ఞంలోని సోమంతో దేవతలను సంతోషపెట్టు. ఆజ్యంతో స్వధతో పితృదేవతలను సంతోషపెట్టు. అతిథులను ఆదరించు. వారికి అన్నపానాలనివ్వు.
దరిద్రులను కావలసిన అన్ని ఏమేమి కావాలనో ఇవ్వు, వారిని సంతోషపెట్టు. వీటి గురించి నీకు చెప్పవలసిన పని లేదు, ఎందుకంటే నీకు అంతా తెలుసు. నువ్వు చేయవలసినవన్నీ చేశావు. భీష్ముడు, వ్యాసుడు, నారదుడు, విదురుల వల్ల నువ్వు ఎన్నో రాజధర్మాలను విన్నావు. కనుక మూర్ఖుల్లాగా ప్రవర్తించడం నీకు మంచిది కాదు. మహారాజా, ఇక శోకాన్ని విడిచిపెట్టు. ఈ యుద్ధంలో చనిపోయిన వాళ్లను మళ్ళీ చూడటం సాధ్యం కాదు. వారి సంగతి విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ కృష్ణ, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. కృష్ణ, నువ్వు ప్రశాంతంగా ఆలోచించు. నేను తపోవనానికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వు. అలా అనుమతిస్తే ఇది నాకెంతో ఇష్టమవుతుంది. దానివల్ల నా మనస్సు ఎంతో సంతోషిస్తుంది. అప్పుడు నేను కృతార్థుడిని అవుతాను. తపస్సు చేసి తరించాలనేదే నా ఆలోచన. తాతగారైన భీష్ముడిని, గురువైన ద్రోణుణ్ణి, యుద్ధాలలో పారిపోని కర్ణుణ్ణి నేను కురుడునే చంపేశాను. వారిని చంపినా నాకు శాంతి కలగటం లేదు. ఇప్పుడు ఈ క్రూరమైన పని నుంచి నాకు ఎలా ముక్తి కలుగుతుంది? వాళ్ళని చంపించేశాను. ఇది తొలగాలంటే నేనేం చేయాలి? ఏ పని చేయటం వల్ల నా మనస్సు శుద్ధమవుతుంది అని అడిగాడు. అప్పుడు ధర్మవేత్త అయినటువంటి వ్యాస మహర్షి ధర్మరాజును ఓదారుస్తూ ఇలా అన్నాడు. నాయనా ధర్మరాజా, నీ మనస్సు ఇంకా శుద్ధం కాలేదు, కాబట్టి మళ్ళీ ఇలా బాలుడిలాగా మాట్లాడుతున్నావు. మోహం చెంది అజ్ఞానంతో మాట్లాడుతున్నావు. నాయనా, ఇప్పుడు నా వల్ల నీకేమి ప్రయోజనం లేదనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలాసార్లు నీకు బోధ చేశాం. ఇవన్నీ కూడా వ్యర్థమైపోయాయి. పనికిరాని ఉపన్యాసాలు అయిపోయాయి. ఎంతగా చెప్పాం, క్షత్రియుడికి యుద్ధమే జీవనం. ఈ క్షత్రియుడి యొక్క ధర్మాలు నీకు బాగా తెలుసు. వాటిని ఆచరిస్తూ ప్రవర్తించే రాజు ఎప్పుడూ కూడా మనస్సులో చింతించడు. నువ్వు మోక్ష ధర్మాలను కూడా ఉన్నట్లుగా పూర్తిగా విన్నావు. వాటితో కోరిక వల్ల పుట్టే మాయను నువ్వు త్యాగం చేయాలి. ఇప్పుడు త్యాగి అయిన రాజు ఎప్పుడు కూడా దేనికి వశం కాడు. నేను నీకు ఎన్నో సందర్భాల్లో కామం వల్ల పుట్టిన సందేహాలను తీర్చాను, కానీ నీ బుద్ధి దారి తప్పింది. నువ్వు వాటి మీద శ్రద్ధ పెట్టలేదు. అందువల్ల నీకు జ్ఞాపక శక్తి తగ్గింది. ఏమైనా కూడా నువ్వు ఇలా అజ్ఞానివే కాకూడదు. ఇలాంటి అజ్ఞానం నీకు ఉండకూడదు. నీకు అన్ని ప్రాయశ్చిత్తాలు తెలుసు. నీకు అన్నీ కూడా నువ్వు సమస్త రాజధర్మాలు, దాన ధర్మాలు విన్నావు కూడా. విశేషించి నీకు సమస్త ధర్మాలు, సర్వశాస్త్రాలు, విజ్ఞానము తెలుసు. అయినా అజ్ఞానం వల్ల మాటి మాటికి ఎందుకు మోహం చెందుతున్నావు అని ధర్మరాజును ప్రశ్నించాడు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడికి విసుగొచ్చింది. మేమంతా చెప్పిందంత ఊరికే ఉపన్యాసాలు అయిపోయాయి, వ్యర్థ ఉపన్యాసాలు, మాకేం పని లేకుండా ఏదో మాట్లాడినట్టుగా ఉంది అనేశాడు. అంటే అంత విసుగొచ్చేసింది. ఇంతగా చెప్పినా కూడా మళ్ళీ నేను తపస్సుకు వెళ్తానంటున్నాడంటే ఇంక పిచ్చివాడు అంటే పిచ్చివాడే కదా. ఆజ్ఞ అంటే ఆజ్ఞ కదా, వ్యాసుడి యొక్క ఆజ్ఞ అంటే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం. వ్యాసుడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, నీ మనస్సు బాగాలేదు, సరిగ్గా లేదు. నిజానికి ఏ మనిషి కూడా స్వతంత్రంగా స్వయంగా ఏ పనిని చేయలేడు. ఈశ్వరుడి ప్రేరణతో మాత్రమే మంచి పని కానీ చెడ్డ పని కానీ చేస్తాడు. కనుక ఈ విషయంలో దుఃఖించకు. ఇది ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చదు. ఓ రాజా, ఎంతగా చెప్పినా కూడా నువ్వు చివరకు నేను పాపాత్ముడనే పాపం చేశాను అని అనుకుంటున్నావు. సరే, మళ్ళీ చెప్తున్నాను. ఆ పాపం ఎలా తొలగించుకోవాలో చెబుతాను విను. పాపాలు చేసే మానవులు తపస్సులు, యజ్ఞాలు, దానాలు చేసి నిత్యము తమను తాము ఉద్ధరించుకుంటారు. వాటితో ఆ పాపాల నుండి విముక్తులవుతారు. అసురులు, దేవతలు కూడా పుణ్యం కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటారు. కనుక అందరికీ కూడా యజ్ఞాలే ఆధారం.
యజ్ఞాల వల్లనే దేవతలు మహాత్ములయ్యారు, గొప్పవాళ్ళయ్యారు. యజ్ఞాల వల్ల లభించిన శక్తితోనే దేవతలు యుద్ధంలో దానవులను ఓడించారు. కనుక ఓ ధర్మరాజా, నువ్వు రాజసూయ, అశ్వమేధం, సర్వమేధం, నరమేధం అనేటువంటి యజ్ఞాలు చెయ్యి. నరమేధం అంటే మనుషుల్ని నరకటం కాదు. నరమేధం అంటే జనానికి అన్నదానము, వాళ్ళని తృప్తిపరచటం అన్నమాట. అది నరమేధం అంటే వాళ్ళలో ఉండేటువంటి బేదరికాన్ని పోగొట్టి ఎందుకంటే అందరూ రాజులంతా పోయారు, చాలామంది భార్యలు పాపం చాలామంది బీదవాళ్ళగా తయారు. అటువంటి యజ్ఞం చేయి, వాళ్ళందరికీ మంచిది చేయి. పూర్వము దశరథ కుమారుడైనటువంటి శ్రీరాముడు అశ్వమేధ యాగాన్ని చేశాడు. ఆ శ్రీరాముడి లాగానే నువ్వు కూడా విరివిగా గొప్ప దక్షిణలతో, అదే నరమేధం అంటే నరులకి గొప్పగా దక్షిణలు ఇచ్చేటువంటి గొప్ప దక్షిణలతోనూ కోరిన వారికి అన్నం, ధనాన్ని అధికంగా ఇవ్వు. వాళ్ళు ఒకటి అడిగితే రెండు ఇవ్వు. అశ్వమేధ యాగంలో పాటించవలసిన విధులను పాటించు. ఆ యాగాన్ని యథావిధిగా ఆచరించు. నీ పూర్వ పితామహుడు శకుంతల, దుష్యంతుల కుమారుడైనటువంటి భరతుడు చేసినట్లుగా అశ్వమేధ యాగాన్ని చెయ్యి అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ మహర్షి, అశ్వమేధ యాగం చేయటం వల్ల భూమి ఎలా పవిత్రమవుతుంది? ఈ విషయంలో నాకు ఒక సందేహం ఉంది అని దాన్ని తీర్చు. ఓ మహర్షి, నేను చేయకూడనిదైన పనిని చేశాను. నా ఆత్మీయులందరినీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు వారి కోసమై కొంచెం కూడా దానం చేయలేను. ఎందుకంటే నా వద్ద ఇప్పుడు సమృద్ధిగా ధనం లేదు. ఇప్పుడు ఇక్కడున్న ఈ రాజులందరూ చాలా చిన్నవాళ్ళ, దీనులు. వీరికి చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. వీళ్ళకి ఇంకా యుద్ధంలో తగిలిన గాయాలు మానలేదు. వీళ్ళు ఇప్పుడు చాలా సంకట స్థితిలో ఉన్నారు. కనుక నేను వీళ్లను ధనం ఇమ్మని అడగలేను. నేనే ఈ భూమినంతా స్వయంగా నాశనం చేసి అందరినీ బాధ పెడుతూ పీడిస్తూ పన్నులను ఎలా వసూలు చేస్తాను? ఆ పని కూడా నేను చేయలేను. కనుక ఓ మునీశ్వర, దుర్యోధనుడు చేసిన అపరాధం వల్ల ఈ భూమి అంతా నాశనమైపోయింది. రాజులు నాశనమైపోయారు. అతడు మమ్మల్ని అపకీర్తి పాలు చేశాడు. ధనం కోసమనే ఇలా సర్వనాశనం చేశాడు. దీని మూలంగా అతడికి ధనం లభించలేదు. కోశాగారం అంతా ఖాళీ అయిపోయింది. అశ్వమేధ యజ్ఞం అంటే మాటలు కాదు. ఈ యజ్ఞంలో సమస్త భూమిని దానం చేయాలి. ఈ విషయాన్నే పండితులు కూడా చెప్పారు. ఈ నియమానికి వేరుగా చేస్తే మాత్రం శాస్త్రం చెప్పిన దానిని విరుద్ధంగా చేసినట్లు అవుతుంది. కనుక మహర్షి, దీనికి ప్రత్యామ్నాయంగా అంటే ఏదో సర్దుబాటు చేసి యాగాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. ఇవ్వవలసిన వస్తువును ఇవ్వకుండా మరో వస్తువునిచ్చి యాగాన్ని పూర్తి చేయటం నాకు ఇష్టం లేదు. నేను శాస్త్రం చెప్పినట్లుగా యజ్ఞం చేస్తాను. మరో మార్గాల వంక చూడను. కనుక నాకు ఈ విషయంలో మంచి సలహాని ఇవ్వండి, మంచి ఉపాయాన్ని చెప్పండి. నేను మీ మాట పాటిస్తాను. మీ మాట ప్రకారమే యాగాన్ని చేస్తానన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి 2 గడియలు ఆలోచించాడు. తర్వాత ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ కుంతి కుమారా, నీ యజ్ఞం చక్కగా సాగటానికి, నీ కోరిక తీరటానికి ఒక ఉపాయం ఉంది. అదేమిటంటే, హిమాలయ పర్వత ప్రాంతంలో ఎంతో ధనం ఉంది. దాన్ని తెచ్చుకో. దాంతో నీ ధనాగారం అంతా నిండిపోతుంది. ఆ ధనం అక్కడ ఎలా ఉన్నదో చెబుతున్నాను విను. పూర్వ మహాత్ముడైన మరుత్తుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో విప్రులు దానం తీసుకొని బరువులు మొయ్యలేక తమ జీవనానికి సరిపడినంతగా మాత్రమే తీసుకొని మిగిలిన దాన్ని అక్కడే వదిలేశారు. నువ్వు దాన్ని తీసుకో, అది నువ్వు యజ్ఞం చేయటానికి సరిపోతుంది అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ మహర్షి, నాకు ఆ మరుత్తుడి కథను చెప్పండి. మరుత్తుడు యజ్ఞంలో అంత ధనాన్ని ఎలా సంపాదించాడు? ఆ రాజు ఎప్పటి కాలం వాడు అని అడిగాడు. వ్యాస మహర్షి ఇలా చెప్పాడు, కుంతి కుమార, ఆ మరుత్తుడు కరంధముడి మనుముడు. మరుత్తుడు ఏ కాలంలో ఎలా ధనాన్ని సంపాదించి ధనవంతుడయ్యాడో నీకు చెబుతాను విను అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. వ్యాసుడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, కృతయుగంలో మనువు
రాజుగా ఉండేవాడు. ఆయన పుత్రుడు ప్రసంధి. ఆ ప్రసంధికి క్షపుడు పుట్టాడు. ఆ క్షపుడి పుత్రుడు ఇక్ష్వాకువు. ఆయనకి 100 మంది ధర్మాత్ములైన కొడుకులు పుట్టారు. ఇక్ష్వాకు వాళ్ళందరినీ రాజులు చేశాడు. వాళ్లలో వింశుడు పెద్దవాడు. ఆయన ధనుర్ధారులందరికీ ఆదర్శమయ్యాడు. ఆ వింశుడి పుత్రుడు వివంశుడు. ఆ వివంశుడికి 15 మంది పుత్రులు కలిగారు. వాళ్ళందరూ ధనుర్విద్యలో వీరులు, విప్రభక్తులు. ఆడిన మాట తప్పరు, పాటించి చూపిస్తారు. ఎప్పుడూ దాన ధర్మాలు చేయటంలో ఆసక్తి కలిగి ఉంటారు. ఎప్పుడూ ప్రియంగా మాట్లాడుతూ ఉంటారు. వారిలో పెద్దవాడు ఖనీనేత్రుడు. అతడు మాత్రం వారందరినీ బాధిస్తూ ఉండేవాడు. ఆ ఖనీనేత్రుడు ఎలాంటి ఆటంకము లేకుండా రాజ్యాన్ని జయించాడు కూడా. కానీ రాజ్యాన్ని రక్షించలేకపోయాడు. ప్రజలకు కూడా అతడి యందు ఆసక్తి కూడా లేదు. అందుచేత ప్రజలు అతడిని రాజ్యం నుంచి తొలగించి అతడి పుత్రుడైన సువర్చసుడిని రాజు చేసుకొని సంతోషించారు. సువర్చసుడు తండ్రిలాగా కాకుండా ముందే జాగ్రత్త పడ్డాడు. ప్రజల మేలు కోసం అందరితో చక్కగా ప్రవర్తించాడు. ఆ సువర్చసుడు విప్రభక్తుడు. సత్యం మాట్లాడతాడు, పవిత్రంగా ఉంటాడు. అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు కూడా. ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. కనుక ప్రజలు ఆయనను ఇష్టపడ్డారు. సువర్చసుడు ఇలా ధర్మాత్ముడు కావటం వల్ల కొద్ది రోజుల్లోనే కోశాగారం ఖాళీ అయిపోయింది. ఒక్క పైసా కూడా లేదు. ఈ విషయం తెలుసుకున్న సామంతరాజులు ఆయన పీడించడం మొదలుపెట్టారు. దాంతో గుర్రాలు, ఇతర వాహనాలు క్షీణించాయి. ధనం లేకపోవటం వల్ల సంక్షోభం ఇంకా పెరిగిపోయింది. సేవకులు, పట్టణవాసులు సంకట స్థితిలో పడ్డారు. ఓ ధర్మరాజా, అయితే సువర్చసుడు మంచి నడవడికి కలవాడు, ధర్మపారాయణుడు కావటం వల్ల దాడి చేసిన శత్రువులు ఆయనను చంపలేకపోయారు. ఆయన్ని చంపలేకపోయారు కూడా. కేవలం కోశాగారం సైన్యమే నష్టపోయాయి. ఇక రాజ్యంలో అందరికీ తీవ్రమైన ఆపద సంభవించింది కూడా. రాజైన సువర్చసుడు అదంతా చూసి తన చేతిని నోటి మీద పెట్టుకొని శంఖంలాగా పూరించాడు. అప్పుడు ఆశ్చర్యంగా సైన్యం ఉద్భవించింది. ఆ సైన్యంతో సువర్చసుడు యుద్ధానికి బయలుదేరాడు. రాజ్యానికి చుట్టుపక్కల పొలిమేరలలోని శత్రురాజులందరినీ జయించాడు. చేతిని శంఖంలాగా చేసి ఊదటం వల్ల ఆనాటి నుంచి ఆయనను అందరూ కరంధముడు అని పిలిచారు. ఆయన పుత్రుడే కారంధముడు. అతడు త్రేతాయుగారంభంలో పుట్టాడు. ఆయన ఇంద్రుడితో సమానమైనవాడు, శ్రీమంతుడు. దేవతలు అతడిని జయించలేరు. ఈ కారంధముడికి సమస్త రాజులు వశమై ఉండేవారు. ఆయన తన నడవడికతో, బలంతో రాజులందరికీ సామ్రాట్ అయ్యాడు. ధర్మాత్ముడైన ఆ కారంధముడి పుత్రుడి పేరు అవీక్షితుడు. ఇతడు శౌర్యంలో ఇంద్రుడి వంటివాడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు. ధర్మాత్ముడు, ధైర్యం గలవాడు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నాడు. ఆయన తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు. ఓర్పులో భూదేవి వంటివాడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు. హిమవంతుడిలాగా సుస్థిరుడై స్థిరంగా ఉంటాడు. అవీక్షితుడు తన పనులు, మనస్సు, మాటలు, ఇంద్రియజయంతో ప్రజల మనస్సులను సంతోషపెట్టాడు. ఎంతో శ్రద్ధగా 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ యాగాలను అంగిరస మహర్షి స్వయంగా అవీక్షితుడి చేత చేయించాడు. అవీక్షితుడు ఆయనే చేశాడు. ఆ అవీక్షితుడి పుత్రుడే మరుత్తుడు. అతడు గొప్ప కీర్తి కలవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.